వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో ఈ ఏడాది మనకు ముఖ్యమైన అవార్డులు పొందిన వ్యక్తులు, అదేవిధంగా ముఖ్యమైన నియామకాలు, సో ఈ రెండింటితో పాటు భారతదేశానికి ప్రపంచానికి ఎంతో సేవ చేసి ఆయా రంగాల్లో దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళు, సో వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. అండ్ ఓకే, సో ఏ ఎగ్జామినేషన్ రాసినా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఈ క్లాస్ను కంపల్సరీగా మీరు ఫాలో కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నోబెల్ బహుమతులు. మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా ప్రతి సంవత్సరం అక్టోబర్లో ప్రకటించే ఈ అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ దాదాపుగా జూన్ జూలై వరకు జరిగే ఎగ్జామినేషన్స్లో కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు మీకు మనకు రీసెంట్గా కండక్ట్ చేసిన తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డిసెంబర్ 15-16 తేదీల్లో జరిగింది. అందులో కూడా ఒక క్వశ్చన్ మనకు ఈ నోబెల్ బహుమతులకు సంబంధించింది వచ్చింది. ఒకప్పుడు ఈ సబ్జెక్ట్లో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు అని మాత్రమే అడిగేవారు, బట్ ఇప్పుడు అది ఏ అంశానికి సంబంధించి అని కూడా అడుగుతున్నారు. మొన్న వచ్చిన క్వశ్చన్ కూడా అది, రైట్. సో మరి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, అసలు నోబెల్ బహుమతులు మనకు ఏ రంగాల్లో ఇస్తారంటే ఫిజియాలజీ ఆర్ మనకు మెడిసిన్ అంటే శరీర ధర్మశాస్త్రము లేదా వైద్యము, భౌతిక శాస్త్రము ఫిజిక్స్, రసాయన శాస్త్రము కెమిస్ట్రీ, అదేవిధంగా లిటరేచర్ సాహిత్యము, అదేవిధంగా పీస్ శాంతి. నెక్స్ట్ 1969లో మనకు ఎకానమీ బహుమతిని ఇంట్రడ్యూస్ చేశారు. ఎకానమీలో కూడా నోబెల్ బహుమతిని ఇంట్రడ్యూస్ చేశారు. విధంగా 6 రంగాల్లో ఇస్తూ ఉంటారు. మరి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్కు సంబంధించి మనకు ఇద్దరికి వచ్చింది. సో వారు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్. సో వీళ్ళు మైక్రో ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనకు రైట్ కాపీ పేస్ట్ చేసి రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇచ్చారు. ఈ ఏడాది ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఏ కింద పేర్కొన్న ఏ అధ్యయనానికి ఇచ్చినారు అని చెప్పి మైక్రో ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ అని తెలుగులో కూడా వీళ్ళు ట్రాన్స్లేట్ చేయకుండా యాస్టీస్గా మనకు ఇచ్చినారు. సో ఈ విధంగా మనకు నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్. సో ఇవి మనకు కరెంట్ అఫైర్స్ న్యూస్ ఇష్యూస్ అక్టోబర్లో ప్రకటించినప్పుడు కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పినాను నేను మీకు. లైక్ మన ఫ్యామిలీ డాక్టర్ని ఊహించుకొని మనం వెళ్ళినప్పుడు అక్కడ అంబ్రోస్ వచ్చారని, ఆయనకు ఒక గారె ఇచ్చారని చెప్పిన మీకు గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే మీరు ఓకే ఫాలో కండి. అదేవిధంగా ఫిజిక్స్లో వచ్చేసి మనకు జాన్ హోప్ఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్ వీళ్ళిద్దరికీ ఈ సంవత్సరము నోబెల్ బహుమతి అనేది దక్కింది. అండ్ అదేవిధంగా మనకు కెమిస్ట్రీలో కానీ చూస్తే రైట్ డేవిడ్ బేకర్, డెమిస్ హసబీస్, జాన్ జంపర్ వీళ్ళ ముగ్గురికి వచ్చింది, రైట్. సో ఈ ప్రోటీన్ నిర్మాణం సంబంధించిన పరిశోధన వీళ్ళు చేశారు. ప్రోటీన్ నిర్మాణ పరిశోధనకు సంబంధించి అవార్డు గెలుచుకున్నారు. సో చూడండి, ఓకే మీరు మీ కెమిస్ట్రీ సార్ తోటి, కెమిస్ట్రీ కాబట్టి మీరు కెమిస్ట్రీ సార్తో కలిసి బేకరీకి వెళ్ళారు. ఓకే ఊహించుకోండి, కెమిస్ట్రీ సార్తో కలిసి బేకరీకి వెళ్ళారు. మీకు అక్కడ హనీ బీస్ ఎంబడబడ్డాయి. హనీ బీస్ అంటే తేనెటీగలు. హనీ బీస్ ఎంబడబడ్డాయి. అండ్ దీంతో అక్కడి నుంచి జంప్ అయ్యారు మీరు. ఓకే అక్కడి నుంచి ఏమయ్యారంటే జంప్ అయ్యారు. సో అట్లా సో ఇది ఈజీ ఒక కథలా ఉంది కాబట్టి గుర్తుంటుంది. ఎవరితో వెళ్ళారు? కెమిస్ట్రీ సార్ తోటి. ఓకే కాబట్టి కెమిస్ట్రీ సబ్జెక్ట్. సో ఆ కెమిస్ట్రీ సార్ తోటి ఎక్కడికి వెళ్ళారు? బేకరీ అక్కడ ఏం జరిగింది? హనీ బీస్ ఎంటబడ్డాయి. ఓకే తేనెటీగలు ఏమయ్యారు అక్కడి నుంచి? జంప్. ఇంకా సో డేవిడ్ బేకర్, డెమిస్ హసబీస్, జాన్ ఎం జంపర్. ఓకే ఈ విధంగా మనకు ఈ ప్రోటీన్ స్ట్రక్చర్కు సంబంధించి ఓకే వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. సో అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాహిత్యంలో. ఓకే సాహిత్యంలో ఈ సంవత్సరం మనకు హాంకాంగ్ అనే ఒక మహిళకు ఈ అవార్డు అనేది దక్కింది, రైట్. సో ఓకే నేరుగా అడుగుతారు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు శాంతి బహుమతి. మరి నిహోన్ హిడాయంకో అనే ఒక జపాన్ దేశానికి సంబంధించిన సంస్థ. ఇది న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాల వల్ల ఈ ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి వీళ్ళు చేస్తున్న కృషి, ఓకే ప్రపంచాన్ని అణ్వాయుధ రహిత దేశంగా మార్చడం కోసం చేస్తున్న కృషికి వారికి అవార్డు దక్కింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎకానమిక్స్లో ఏస్ మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. సో ఇవి మీకు అనుకూలంగా మీ ఎకానమీ ఫ్యాకల్టీ తోటి
ముడిపెడుతూ అనుకూలమైన ఒక కథనాన్ని క్రియేట్ చేసుకోండి. సో కంపల్సరీగా నోబెల్ బహుమతులు అక్టోబర్లో ప్రకటిస్తారు. నెక్స్ట్ ఇయర్ దాదాపుగా జూన్, జూలై, ఆగస్టు వరకు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ నోబెల్ బహుమతులపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి వీళ్ళ పేర్లు అప్పటిదాకా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో మరి అదేవిధంగా ఈ సంవత్సరం భారతదేశానికి ఏమీ రాలేదు. అసలు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ఆసియాలో ఇంకా చెప్పాలంటే ఈ యూరప్ వాసులు కాకుండా మొట్టమొదటిసారిగా ఈ నోబెల్ బహుమతిని పొందిన ఘనత రవీంద్రనాథ్ ఠాగూర్కే దక్కుతుంది. సో 1913లో వారికి అవార్డు వచ్చింది. ఈ విధంగా ఆసియాలో మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో పొందిన ఘనత సివి రామన్ గారికి దక్కుతుంది. అండ్ అదేవిధంగా మనకు 1979లో మదర్ తెరిసా వీరికి శాంతి బహుమతి దక్కింది. అదేవిధంగా మనకు అమర్త్య సేన్కు ఎకానమీలో, సో భారతదేశం నుంచి ఎకానమీలో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి. అదేవిధంగా శాంతి విభాగంలో మనకు యూసఫ్ జాహీ మాలాలతో కలిసి కైలాస్ సత్యార్థి అనే వ్యక్తి ఈ అవార్డును పొందినారు. సో వీళ్ళు కాకుండా భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా కొంతమందికి వచ్చింది. లైక్ హరగోబింద్ ఖురానా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, అభిజిత్ బెనర్జీ. సో ఎకానమీలో పేదరికంపై పరిశోధన చేసినందుకు గాను అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి కూడా దక్కింది. సో ఈ విధంగా నోబెల్ అవార్డ్స్ని వీళ్ళు పొందినారు, రైట్. నెక్స్ట్ వెళ్ళే ముందు తెలంగాణ టెట్ 2025 పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లను నిర్వహిస్తూ ఉంది S&S పబ్లికేషన్స్. సో డిసెంబర్ 23వ తేదీ నుండి మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి, రైట్. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో మీరు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మీరు అంచనా వేయవచ్చు. అండ్ అదేవిధంగా మనకు సోషల్ స్టడీస్కి సంబంధించిన కూడా 5 గ్రాండ్ టెస్ట్లను ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ రాసుకోండి. సో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలన్న విషయాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఆల్ సబ్జెక్ట్స్ SGTకి సంబంధించిన 5 పేపర్లు కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో డిసెంబర్ 29 నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పటికే రాసి తమ ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నామో చూసుకొని ఆ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్న నేపథ్యంలో మీరు కూడా అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రీగా ఉంటున్న టెస్ట్లో. అదేవిధంగా మనకు జనవరి 2025లో లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేక మంది విద్యార్థుల కోరిక మేరకు, సో ఎందుకనంటే ఇప్పటికే చాలా బ్యాచెస్ అయిపోయినాయి, వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందినారు. మ్యాక్సిమం జాబ్స్ S&S పబ్లికేషన్స్లో క్లాసులు విన్న వాళ్ళకే దక్కినాయి. సో ఈ అవకాశాన్ని మీరు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాతీయ జల అవార్డులు, వాటర్ అవార్డ్స్కి సంబంధించినవి ఇప్పుడు చూద్దాం. సో రైట్, మనకు ఉత్తమ రాష్ట్రము, అదేవిధంగా జోన్ల వారీగా జిల్లాలు, అండ్ ఈ విధంగా విలేజ్ పంచాయత్ అండ్ బెస్ట్ మున్సిపాలిటీ, ఈ అంశాలను ఫోకస్ చేసుకుంటున్నాం. ఉత్తమ రాష్ట్రాలలో అగ్రస్థానం ఒరిస్సాదైతే, 2వ స్థానం ఉత్తరప్రదేశ్ది, అండ్ గుజరాత్, పుదుచ్చేరీలు 3వ స్థానంలో ఉన్నాయి, రైట్. మరి జిల్లాల వారీగా చూస్తే మనకు జోన్ ప్రకారం ఇచ్చారు. నార్త్లో బెస్ట్, ఈస్ట్లో బెస్ట్, సౌత్లో బెస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్, ఈశాన్యము. సో ఇట్లా ఉత్తర, తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్యం ప్రతి ప్రాంతంలో పర్ఫామ్ చేసిన డిస్టిక్ వచ్చినాయి. మరి మనం గాన సౌత్ తీసుకుంటే విశాఖపట్నం, సో వైజాగ్ లేదా విశాఖపట్నం. అండ్ అదేవిధంగా మనకు నార్త్ ఈస్ట్ గాన తీసుకుంటే త్రిపురలో ధలాయ్, ధలాయ్ త్రిపుర, రైట్. అదేవిధంగా మనము నార్త్ అంటే ఉత్తరం తీసుకుంటే 2 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని బండా అండ్ గండేర్ బాలా, మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో గండేర్ బాలా, రైట్. అండ్ అదేవిధంగా మనము వెస్ట్ జోన్ గాన తీసుకుంటే ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఈస్ట్ జోన్ గాన తీసుకుంటే మనము ఒడిస్సాలోని బాలంగీర్, బాలంగీర్. సో ఈ విధంగా జోన్ల వారీగా మనకు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ వాటర్ అవార్డ్స్ ప్రకటించే వరకు కూడా ఇవి ఎగ్జామినేషన్స్లో మనకు క్వశ్చన్స్గానే ఉంటాయి. అండ్ ఉత్తమ గ్రామ పంచాయతీగా, నీటి సరఫరాకు సంబంధించి ఉత్తమ గ్రామ పంచాయతీగా కేరళలోని పుల్లంపర ఉన్నది, కేరళలో తిరువనంతపురంలో ఉంటుంది. మరి ఉత్తమ పట్టణ స్థానిక సంస్థగా గుజరాత్లోని సూరత్, గుజరాత్ సూరత్ నిలిచింది.
సో ఈ విధంగా మనకు జాతీయ జల అవార్డులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇతర అవార్డులు కానీ చూస్తే ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినది ఎవరంటే ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. ఈ ఏడాది ఈయన పద్మభూషణ్ అవార్డును కూడా పొందినారు. అయితే ఈ సెషన్లో నేను పద్మ అవార్డ్స్ పేర్కొనలేదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అన్నీ ఇంకా అన్ని పోటీ పరీక్షలు అయిపోయినాయి, అన్నీ ఫిబ్రవరి తర్వాతనే ఉన్నాయి. నోటిఫికేషన్లే డ్యూ ఉన్నాయి ఇప్పటికీ, తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. సో మనకి ఈ జనవరి 26 నాడు అంటే కరెక్ట్గా నెల రోజుల తర్వాత కొత్తగా పద్మ అవార్డులు వస్తాయి, అవి నేర్చుకోవాలి, ఇంకా పాతవి అక్కర్లా, రైట్. సో మరి మిథున్ చక్రవర్తికి ఈసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది దక్కింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ముగ్గురు క్రికెటర్లు. సో ఇది అయిపోయింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలో అత్యున్నతమైన సినీ పురస్కారం, రైట్. 1969లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి మనకు దేవికా రాణి గారు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ముగ్గురు క్రికెటర్లు. సో వాళ్ళు సందీప్ పాటిల్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్. ఈ ముగ్గురు కలిసి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ చేపడుతున్న వాళ్లకు అవార్డులు ఇస్తారు. మరి ఓకే, సో ఈసారి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సర్వీస్ అవార్డు అంటే వన్యప్రాణి సంరక్షణ సేవ అవార్డు అనమాట. వన్యప్రాణి సంరక్షణ సేవ అవార్డు. ఈ అవార్డు ఈసారి సబు అనే వ్యక్తికి ఇచ్చినారు. సో ఒకప్పుడు స్మగ్లింగ్లో ఉండేవాడు సబు, తర్వాత మారి వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు, అందుకని ఈయనకి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ముగ్గురు క్రికెటర్లు కలిసి వైల్డ్ లైఫ్ క్రూసేడర్ కేటగిరీ. క్రూసేడర్ అని అంటే పోరాట యోధులు. సో వన్యప్రాణుల కోసం పోరాడుతున్న యోధులకు ఇచ్చే అవార్డు ఈసారి జయచంద్రన్ అనే వ్యక్తికి ఇచ్చినారు. సో ఈ విధంగా క్రికెటర్లో నెలకొల్పిన ఈ అవార్డులను వీళ్ళు పొందినారు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మరి భారతదేశంలో గతంలో మనకు శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నతమైన పౌర పురస్కారము ఓకే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అని ఉండింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క అవార్డు ప్లేస్లో 4 అవార్డులను ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే మొదటిసారిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డులను మే 11 నాడు ప్రకటిస్తారు. ఆ రోజు నేషనల్ టెక్నాలజీ డే. అదేవిధంగా ఈ అవార్డులను ఆగస్ట్ 23 నాడు బహుకరిస్తారు. ఆ రోజు నేషనల్ స్పేస్ డే. సో మరి ఇవి మొదటిసారి రెసిపియెంట్స్ కాబట్టి ఎప్పటికీ వీళ్ళు మనకు ఇంపార్టెంటే. సో విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ టీమ్, విజ్ఞాన్ శ్రీ ఇలాంటి అవార్డును ప్రవేశపెట్టారు. సో మరి విజ్ఞాన్ రత్న పద్మనాభన్ అనే సైంటిస్ట్కి ప్రకటించినారు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఈయననే. సో మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బయాలజికల్ సైన్సెస్లో జీవశాస్త్రంలో చేసిన కృషికి గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ విజ్ఞాన్ టీమ్. ఈసారి విజ్ఞాన్ టీమ్ అంటే బృంద విభాగంలో చంద్రయాన్ 3కి ఈ అవార్డు అనేది దక్కింది. సో చంద్రయాన్ 3 విజయవంతమైంది. సో ఎక్కడైతే ఇది ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అంగీకరించింది కూడా. ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ ఇది. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ శ్రీ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం. సో వీరు ఓకే ఈ గ్యాలక్సీలు ఇవి ఫార్మేషన్కి సంబంధించిన చేసిన పరిశోధన. అదేవిధంగా జయంత్ బాలచంద్ర ఉడ్గాంకర్. సో వీరు జీవశాస్త్రానికి సంబంధించింది. అండ్ అదేవిధంగా నభా కుమార్ మండల్ పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించింది. సో ఓకే వీళ్ళ ముగ్గురికి విజ్ఞాన్ శ్రీ అవార్డు దక్కింది. విజ్ఞాన్ యువ 45 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి ఇచ్చే ఈ అవార్డు ఈసారి వివేక్ పోల్షెట్టివర్, అదేవిధంగా ఊర్బశీ సిన్హా అండ్ నెక్స్ట్ రాక్సీ మ్యాథ్యూ కౌల్ వీళ్ళ ముగ్గురికి దక్కింది. సో ఇవి ఫస్ట్ రెసిపియెంట్స్ కాబట్టి ఎప్పటికీ వీళ్ళను మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో గతంలో శాంతి స్వరూప్ భట్నాగర్ గారి పేరు మీద అత్యున్నతమైన పౌర పురస్కారం సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఉండింది. వీరు ఫౌండర్ ఆఫ్ CSIR కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫౌండర్. 1942లో ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ. భారతదేశంలో అతిపెద్ద ల్యాబొరేటరీ నెట్వర్క్ కలిగింది ఇదే, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతరత్న అవార్డు 2024. అయితే 2025లో కొత్త వాళ్ళను ప్రకటించవచ్చు జనవరిలో. సో అయినప్పటికీ వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ కనబడుతున్నది కర్పూరి ఠాకూర్ గారు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత వారికి ఉన్నది.
అండ్ ముఖ్యంగా పేద సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువులో ఏమాత్రం వెనుకబాటు ఉండకూడదు, విద్యనే వాళ్ళను పురోగతిలోకి తీసుకొస్తుంది అని విశ్వసించి అందుకోసం తీవ్ర స్థాయిలో కృషి చేసిన వారు, రైట్. అండ్ అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్. సో ఈయన భారతదేశంలో హరిత విప్లవ పితాగా చెప్తారు. సో ఓకే, మొట్టమొదటిసారిగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రెసిపియంట్ కూడా వీరే. అండ్ వీరి పేరు మీద కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా ఉన్నది. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ ఓకే ఈసారి అవార్డును గెలుచుకున్నారు. భారతరత్న అవార్డులో ఆయన కూడా ఉన్నారు. పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి. అదేవిధంగా రైట్, ఈయన మనకు ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధాని అయినారు. అండ్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినవారు. పివి నరసింహారావు కూడా ఈసారి అవార్డు పొందిన వాళ్ళలో ఉన్నారు. అదేవిధంగా చరణ్ సింగ్ భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు. అండ్ ఓకే, ఉత్తర భారతదేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతను కూడా కలిగి ఉన్నారు. సో వారు కూడా ఓకే అవార్డు పొందిన వాళ్ళలో ఉన్నారు. నెక్స్ట్ ఎల్కే అద్వానీ భారతదేశానికి ఉప ప్రధానిగా, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఓకే ఉన్నారు. సో వారు కూడా ఈ సంవత్సరం అవార్డును గెలుచుకున్నారు, రైట్. 2024లో అవార్డు పొందిన వాళ్ళల్లో ఎల్కే అద్వానీ గారు కూడా ఉన్నారు, రైట్. నెక్స్ట్ రామన్ మేగ్సేసే అవార్డ్. సో ఫిలిప్పీన్స్ దేశం ఓకే ప్రకటించే అవార్డు ఇది. సో మరి ఈ సంవత్సరం ఎవరెవరికి వచ్చింది 2024 అంటే థాయిలాండ్కి సంబంధించిన రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్, అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారనమాట. సో వీళ్లకు అవార్డు దక్కింది. అదేవిధంగా పర్వీజా ఫర్హాన్, సో అటవీ సంరక్షణ కోసం కృషి చేస్తున్న ఈ ఇండోనేషియా మహిళకు ఈసారి మేగ్సెస్ అవార్డు పొందిన వాళ్ళలో వారు కూడా ఉన్నారు. అదేవిధంగా జపాన్ దేశానికి చెందిన ఫిల్మ్ మేకర్ మియాజాకి హయావ్, సో ఈయన కూడా అవార్డు పొందినారు. అదేవిధంగా భూటాన్ దేశానికి చెందిన కర్మా పొన్స్తో, ఈయన ఒక గొప్ప స్కాలర్, సో ఈయన కూడా అవార్డు పొందినారు. నెక్స్ట్ గుయాంతి గోక్ పుయోంగ్, సో వీరు వియత్నాం సంబంధించిన వైద్యురాలు, సామాజిక సేవకు గాను వీరు కూడా అవార్డును పొందిన వాళ్ళలో ఉన్నారు. మరి ఓకే ఈ మేగ్సేసే అవార్డులు అన్నీ కూడా ఫిలిప్పీన్స్ దేశం ఇస్తుంది, 1957 నుంచి ఇస్తుంది. సో దీనికి ఆసియా నోబుల్ అనే పేరు కూడా ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇతర అవార్డులు గానమని చూస్తే వెరోనికా బాచెలెట్, సో 2024 ఇయర్కు గాను ఇందిరాగాంధీ ఓకే శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి ప్రైజ్ అన్నమాట. సో ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్న్మెంట్ డెవలప్మెంట్, సో ఈ అవార్డును పొందినారు. అదేవిధంగా సూర్యబాల, సో హిందీ రచయిత్రి వీరు. సో వీరు కౌన్ దేశ్ కో వాసి వేణుకి డైరీ అనే బుక్ రాసినందుకు గాను వ్యాస సమ్మాన్ అవార్డు పొందినారు. ఇది 34వ వ్యాస సమ్మాన్ అవార్డు. సో మరి ఈ అవార్డు అనేది ఎవరు నెలకొల్పారంటే బిర్లా ఫౌండేషన్ నెలకొల్పిన అవార్డు. ఇది 1991-92 ఆ ప్రాంతంలోంచి ఈ అవార్డు అనేది అందుబాటులోకి వచ్చింది. సో సాహిత్య రంగంలో కృషి చేస్తున్న వాళ్ళందరికీ కూడా అప్పటి నుంచి ఈ అవార్డులు అనేవి ఇస్తున్నారు. అదేవిధంగా కిరణ్ మజుందర్ షా బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశానికి చెందిన వ్యక్తి. అమెరికాలో బయో సాంకేతిక సంస్థను ఏర్పాటు చేసి అత్యున్నతమైన స్థితికి తీసుకొచ్చినారు. టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ప్రచురించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్లో అనేక సార్లు టాప్ 10లో నిలిచిన ఘనత వారికి ఉన్నది. అలాంటి కిరణ్ మజుందర్ షా వారికి జెమ్సెడ్జీ టాటా అవార్డు అనేది దక్కింది. సో ఎవరిస్తారు ఈ అవార్డు అంటే ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ అనే సంస్థ నుంచి వారి ఈ అవార్డును పొందినారు. నెక్స్ట్ సమంతా హార్వే, సో బుకర్ ప్రైజ్ ఓకే. సో ఆర్బిటాల్ అనే ఒక నవల రచనకు గాను సో సమంతా హార్వే ఈ బుకర్ ప్రైజ్ను పొందినారనమాట. సో లాక్డౌన్ టైంలో చేసిన రచన ఇది. ఇంటర్నెట్ స్పేస్ స్టేషన్ను నేపథ్యంగా తీసుకొని ఈ బుక్ను రచించినారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోమనాథ్, ఇస్రో చైర్మన్. మరి చంద్రయాన్ 3 కానీ అదేవిధంగా పునర్వినియోగ వాహక నౌక సక్సెస్ చేయడంలో కానీ అత్యంత కీలక పాత్ర పోషించిన సోమనాథ్ ఈయన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ స్పేస్ అవార్డును పొందినారు. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ సమావేశం మనకు ఈ ఏడాది ఇటలీలోని మిలాన్ ప్రాంతంలో జరిగింది, మిలాన్. సో అక్కడే ఈయన ఈ అవార్డును పొందినారు. మరి మిలాన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? 2026లో వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి మిలాన్లో.
ఓకే 2022లో బీజింగ్లో జరిగినాయి. ఓకే బీజింగ్లో జరిగినాయి. 2030లో ఓకే ఫ్రాన్స్ ఆల్ప్స్లో జరగబోతున్నాయి. 2034లో సాల్ట్ లేక్ సిటీ, ఓకే అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరగబోతున్నాయి. సో మిలాన్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ సమావేశాలు ఇటలీలోని మిలాన్లో జరిగినాయి. అందులోనే మన ఇస్రో చైర్మన్ సోమనాథ్కి అవార్డు దక్కింది. నెక్స్ట్ దారా సింగ్ ఖురానా నటుడైన, సో ఈయనకు మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు అనేది దక్కింది. సో ఈయన ఈ కామన్వెల్త్ ఓకే ఇయర్ ఆఫ్ యూత్ ఛాంపియన్ వారికి అంబాసిడర్గా ఉంటూ చేసిన కృషికి గాను ఈ అవార్డు అనేది దక్కింది. సో రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అబిచ్వరీ. సో అంటే ఓకే ఈ సమాజానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేసి దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం కోల్పోయిన గొప్ప వ్యక్తులంగా చూస్తే సీతారాం ఏచూరి. సో తెలుగువాడు. ఓకే సిపిఐ పార్టీకి జనరల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసినారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినారు. సో సీతారాం ఏచూరి ఆయన ఈ ఏడాది ఓకే అనారోగ్యం రీత్యా మృతి చెందారు. అదేవిధంగా మరొక గొప్ప వ్యక్తి రతన్ టాటా. సో గొప్ప పారిశ్రామికవేత్త, గొప్ప సమాజ సేవకుడు, ఫిలాంథ్రోపిస్ట్ అని అంటారు. సో లక్షల కోట్ల రూపాయలను సమాజానికి తిరిగి ఇచ్చేసిన వ్యక్తి రతన్ టాటా. 1991-92 ప్రాంతంలో టాటా సంస్థకు పగ్గాలు స్వీకరించి 2012లో సైరస్ మిస్త్రికి అప్పగించి తన పనితీరు బాగలేకపోవడంతో ఓకే మార్చి సో చంద్రశేఖరన్ని ఎంపిక చేశారు. సో ఈ విధంగా ఎన్నెన్నో ఓకే సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా జంతు సంరక్షణను ఆయన ముంబైలో ఒక జంతు హాస్పిటల్ కూడా ప్రారంభించినారు. లాంటి రతన్ టాటా ఓకే ఆయన 9th అక్టోబర్న మరణించినారు. సో మరి 2000 సంవత్సరంలో వీరికి పద్మభూషణ్ భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. 2008లో పద్మవిభూషణ్ భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం వీరికి దక్కింది. సో ఈ విధంగా రతన్ టాటా ఈ అవార్డులను పొందినారు. నెక్స్ట్ పుట్టస్వామి. సో ఇప్పుడు మనం రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా చెప్పుకుంటున్నాం. అంటే గోప్యత అనేది ఒక ప్రాథమిక హక్కు. మరి ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పిందంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. రైట్. ఈయన ఆ విధంగా న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత ఈ సమాచారం అనేది ఆధార్ కార్డు రూపంలో బయటికి రావడం వల్ల గోప్యత అనేది దెబ్బతింటుంది, ప్రైవసీ అనేది దెబ్బతింటుందని చెప్పి న్యాయ పోరాటం చేసి చివరికి గోప్యత అనేది ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువరించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర, అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించిన వారు జస్టిస్ పుట్టస్వామి. సో వారు కూడా ఈ సంవత్సరం మరణించినారు. నెక్స్ట్ వివేక్ దేబ్రాయ్. సో ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి నేతృత్వం వహిస్తున్న వివేక్ దేబ్రాయ్ ప్రముఖ ఆర్థికవేత్త. సో ఈయన కూడా మరణించినారు. సో ఇప్పుడు జనరల్ బడ్జెట్ ప్లస్ రైల్వే బడ్జెట్ రెండు విలీనమైపోయినాయి. రైట్. ఒకప్పుడు సపరేట్గా ఉండేవి. అక్వర్త్ అనే కమిటీ సూచన మేరకు జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ను సపరేట్ చేశారు. వివేక్ దేబ్రాయ్ లేదా బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు రెండింటిని విలీనం చేశారు. రైట్. సో అలాంటి వివేక్ దేబ్రాయ్ ఓకే మరణించినారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎం కృష్ణ. సో కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండ్ భారతదేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన వాళ్ళలో ప్రథముడిగా చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ఈరోజు సిలికాన్ వ్యాలీ డెవలప్ అయిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1999 నుంచి 2004 మధ్య కాలంలో సిలికాన్ వ్యాలీని డెవలప్ చేశారు. అండ్ రైట్. సో కేంద్రంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఉస్తాద్ జాకిర్ హుసేన్ తబలా మాస్ట్రో. సో ఈయన కూడా సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి మరణించినారు. సో ఈయన గ్రామీ అవార్డు పొందిన 2009లో. రైట్. అండ్ అదేవిధంగా ఈ 3 గ్రామీలను ఈ అవార్డుతోటి ఆయన 3 గ్రామీ అవార్డ్స్ని పొందినారు. సో ఈ గంటను దక్కించుకున్న ఏకైక భారతీయుడు అనమాట, మొదటి భారతీయుడిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా దక్కింది. సో 2023లో ఈయనకు భారతదేశపు 2వ అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా దక్కింది. నెక్స్ట్ తులసి గౌడ. సో గొప్ప మహిళ, పర్యావరణ పరిరక్షకురాలు,
ట్రీ గాడెస్గా అంటే వృక్ష దేవతగా పేరు సంపాదించిన వ్యక్తి. సో కర్ణాటకలో వేలాది చెట్లు వీరు నాటారు. అంత గొప్ప చరిత్ర కలిగిన తులసి గౌడ గారు కూడా పద్మశ్రీ అవార్డు 2021లో 2021లో పద్మశ్రీ అవార్డు పొందినవారు. వీరు కూడా మృతి చెందారు. అదేవిధంగా ఓం ప్రకాష్ చౌతాలా, సో వీరు హర్యానా రాష్ట్రానికి 5 సార్లు పనిచేసినట్టున్నారు ముఖ్యమంత్రిగా. అదేవిధంగా డిస్ప్రపోర్షనట్ అసెట్స్ అంటే అక్రమ ఆస్తులు అన్నమాట, అంటే ఆదాయానికి మించిన ఆస్తులు అని అంటాం వల్ల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 89 ఏట తిహార్ జైలుకి వెళ్ళారు. ఇంత పెద్ద వయసులో తిహార్ జైలుకి వెళ్ళిన వ్యక్తిగా ఆయన ఒక చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. బట్ ఎనీవే వీరు కూడా మరణించినారు. అండ్ నెక్స్ట్ శ్యామ్ బెనగల్, సో గొప్ప సినీ పర్సనాలిటీ, సినీ దర్శకుడు. సో హైదరాబాద్లోని ఆల్వాల్ ప్రాంతంలో జన్మించినారు. నిజాం కాలేజ్లో చదువుకున్నారు. సో ఆయన తీసిన చాలా సినిమా షూటింగ్స్ గుండ్లపోచంపల్లి, భువనగిరి, కాప్రా మున్సిపాలిటీ, సో ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటాయి. నిజాం కాలేజ్ వాళ్ళకి సంబంధించిన కొలీజియన్ అనే మ్యాగజైన్కి చాలా కాలం ఎడిటర్గా పనిచేసిన ఘనత వారికి ఉన్నది. సో అదేవిధంగా స్టేట్ సైకిల్ ఛాంపియన్గా, స్టేట్ ఈ మనకు స్విమ్మింగ్ ఛాంపియన్గా కూడా వారు నిలిచినారు. సో భారత్ ఏ కోచ్ అండ్ సంవిధాన్ అనే టీవీ సీరియల్స్ చాలా పాపులారిటీ సాధించినాయి. ఆ సీరియల్స్ను వీరే తీర్చిదిద్దారు. అదేవిధంగా భూమిక, జునూన్, మండి, సూరజ్ కా, సత్వాన్ ఘోడా, మమ్ము, సర్దారీ బేగం ఇలాంటి సినిమాలను కూడా తీశారు. ఈ మండి అనే సినిమా మొత్తం భువనగిరిలోనే షూటింగ్ అనేది జరిగింది. మరి ఈయనకు 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. సో 2024 డిసెంబర్ 23వ తేదీన వారు మరణించినారు. రైట్. అండ్ నెక్స్ట్ మనము నియామకాలు, ఈ ఏడాది మనకు జరిగిన ముఖ్యమైన నియామకాలుగా చూస్తే సంజయ్ మల్హోత్రా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా బాధ్యతలను స్వీకరించినారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పటివరకు శక్తికాంత్ దాస్ ఆయన గవర్నర్గా ఉండినారు. ఆయన పదవీ కాలాన్ని డిసెంబర్ 10, 2024 వరకు పొడిగించినారు. ఇంకా ఆ తర్వాత ఆయనను కొనసాగించలేదు. సో సంజయ్ మల్హోత్రాకు ఆ బాధ్యతలను అప్పగించినారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారతదేశం మొట్టమొదటి గవర్నర్ ఏంటంటే దేశ్ముఖ్, సిడి దేశ్ముఖ్. భారతదేశానికి తొలి భారతదేశపు గవర్నర్గా పనిచేసినారు. ఈ సిడి దేశ్ముఖే ఆయన ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భారతదేశం తరఫు నుంచి ప్రతినిధిగా కూడా వెళ్ళారు. ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారానే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ అనేవి మనకు ఎస్టాబ్లిష్ అయినాయి. సో అదేవిధంగా భారతదేశంలో సుదీర్ఘకాలం మనకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది బెనగల్ రామారావు. సో బెనగల్ మనకు నరసింహారావు గారి సోదరుడు అనమాట బెనగల్ రామారావు. అండ్ అదేవిధంగా అతి తక్కువ కాలం పనిచేసింది అమితావ్ ఘోష్ అనే వ్యక్తి. అండ్ అమర రామ్మోహన్ రావు ఎస్బీఐకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన జాయిన్ అయ్యారు. సో చైర్మన్గా చల్లా శ్రీనివాసులు చెట్టి చల్లా శ్రీనివాసులు చెట్టి ఆయన ఉన్నారు. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినవాడు తెలంగాణలో. ఈ విధంగా ఎస్బీఐకి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగువాడుగా చల్లా శ్రీనివాసులు చెట్టి ఉన్నారు. నెక్స్ట్ రాఘవేంద్ర జోషి. సో ఈయన బ్రహ్మోస్ ఏరోస్పేస్, సో భారతదేశము అండ్ ఫిలిప్పీన్స్ కలిసి డెవలప్ చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్కు ఈయన ఇప్పుడు నేతృత్వం వహించబోతున్నారు. మరి భారతదేశం ఏ దేశానికి ఈ క్షిపణిని అమ్ముతూ ఉన్నది అని అంటే ఈ క్షిపణిని భారత్ ఫిలిప్పీన్స్ దేశానికి అమ్ముతూ ఉంది. సో ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పి శివథాను పిళ్ళైకి చెప్తారు. అదేవిధంగా సంజయ్ మూర్తి ఈయన కొత్త కాగ్గా అపాయింట్ అయినారు. భారత రాష్ట్రపతి ఆర్టికల్ 148 ప్రకారం కాగును నియమిస్తారు. రైట్. అండ్ అదేవిధంగా మరి మొట్టమొదటి కాగ్ దేశంలో ఎవరంటే నరహరి. నరహరి మొట్టమొదటి కాగ్గా పనిచేశారు. సో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలను ఆడిట్ చేసేందుకు ఉద్దేశించిన వ్యవస్థ ఇది. సో ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడుగా సంజయ్ మూర్తి రికార్డ్ క్రియేట్ చేశారు. సో సంజయ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంజయ్ కాగ్ అండ్ సంజీవ్ మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉన్నారు. సో సంజీవ్ అనే పేరున్న వాళ్ళు ఈ సంవత్సరం మనకి బాగా వార్తల్లోకి వచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ మిస్రీ. సో భారతదేశపు విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఈయన పదవీ కాలాన్ని 14th జూలై 2026 వరకు పొడిగించినారు.
సో ఈ 14th జూలై మనకు బాస్టైల్ డేగా కూడా జరుపుతారు. ఓకే, సో మరి ఓకే మిస్రీ ఓకే ఈయన 15th జూలై 2024న బాధ్యతలు స్వీకరించారు. 14th జూలై 2026 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ సంజీవ్ ఖన్నా. సో ఆల్రెడీ చెప్పినాను, మనకు 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా వీరు బాధ్యతలు స్వీకరించారు. సో ఇక్కడ మనకు ఓకే సంజయ్ మూర్తి, ఈయనకు ముందు గిరీష్ చంద్ర ముర్ము కాగా ఉంటే, మరి ఈయనకు ముందు సంజీవ్ ఖన్నాకు ముందు మనకు చంద్రచూడ్ డివై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వారి ఫాదర్ భారతదేశంలో అతి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఘనతను కలిగి ఉన్నారు, జస్టిస్ వైవి చంద్రచూడ్. అండ్ సంజీవ్ ఖన్నా ఇప్పుడు భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అండ్ రాజేష్ కుమార్ సింగ్, సో ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినారు, డిఫెన్స్ సెక్రటరీ. ఇంకా విజయ్ రాహత్కర్, సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్, ఇప్పటి వరకు రేఖా శర్మ కొనసాగారు. వారి స్థానంలో ఇప్పుడు విజయ రాహత్కర్ బాధ్యతలను స్వీకరించినారు. సో ఈ విధంగా మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత సాధించడం కోసం ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అదేవిధంగా ఆర్తి శరణ్, ఈ మనకు సైన్యానికి సంబంధించిన మెడికల్ సర్వీస్ వైద్య సేవలు ఉంటాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అంటారు. సైన్యానికి వైద్య సేవలు అందిస్తారు. మరి ఇలాంటి సైన్యానికి వైద్య సేవలు అందించే సర్వీసెస్కు డైరెక్టర్ జనరల్గా ఆర్తి సరీన్ అపాయింట్ అయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ వారే. ఓకే, సో ఈ విధంగా ఓకే ఆర్తి సరీన్ వార్తల్లో ఉన్నారు. సో ఈ నియామకాలు కానీ అవార్డులు కానీ అన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి, ఎక్సెప్ట్ ఆ నోబెల్ మేగ్సెస్ తప్ప. లైక్ విదేశాలు, అంతర్జాతీయ సంస్థలు అవి వీలుని బట్టి తర్వాత సెషన్గా అందిస్తాం. అది మొదలైతే ఇవి ఓకే డిస్కస్ చేస్తున్నాం. సో తుహిన్ కాంత పాండే, సో ఈయన నూతన ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సో న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరనంటే మనకు తుహిన్ కాంత పాండే. నెక్స్ట్ రాజ్విందర్ సింగ్ భట్టి, సో ఈయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైట్. సో 1969 10th మార్చిన ఏర్పాటైనది మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దానికి బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30, 2025 వరకు కొనసాగుతారు. ఈ సిఐఎస్ఎఫ్ఏ ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంట్ రక్షణ బాధ్యతను స్వీకరించింది. అదేవిధంగా టీవీ సోమనాథన్, క్యాబినెట్ సెక్రటరీ, తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడిగినట్టున్నారు. వీరికి ముందు రాజీవ్ గౌబా ఉన్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసిన ఘనత రాజీవ్ గౌబాదే. సో ఇప్పుడు టీవీ సోమనాథన్ ఓకే క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీతి సుడాన్, సో మనోజ్ సోని యూపీఎస్సీ చైర్మన్గా ఉండినారు. బట్ ఆయన వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేశారు. సో మరి వారి ప్లేస్లో మనకు ప్రీతి సుడాన్ చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించినారు. సో ఆగస్ట్ 1, 2024న వీరు ఈ పదవిలోకి వచ్చినారు. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారము యూపీఎస్సీ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ తనతంబి కలై సెల్వి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కు నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళ. మరి వీరి పదవీ కాలాన్ని మరొక 2 సంవత్సరాల పాటు పొడిగించారు. అదేవిధంగా సౌమ్య స్వామినాథన్, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వీరు చీఫ్ సైంటిస్ట్గా పనిచేసిన మొదటి వ్యక్తి, ఓకే ప్రధాన శాస్త్రవేత్త. ఇప్పుడు ఆ పొజిషన్లో 2వ వ్యక్తి ఉన్నాడు, జెరమ్ ఫెరారీ అని. కానీ ఈమె తొలి వ్యక్తి. December 15, 2022న రిజైన్ చేశారు వీళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఒక పదవిని స్వీకరించినారు. అదేంటంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ అనేది ఉండకూడదు ఇంకా. సో అందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సో వీరు నేతృత్వం వహించబోతున్నారు. సో ఈ విధంగా గొప్ప డాక్టర్ అయిన సౌమ్య స్వామినాథన్ సేవను వినియోగించుకోనున్నారు. సో వీరు ఎంఎస్ స్వామినాథన్ గారి కుమార్తె, రైట్. నెక్స్ట్ భర్తృహరి సో వీరు ఈ 18th లోక్సభకి ప్రోటెం స్పీకర్గా పనిచేశారు. సో మరి భారతదేశంలో కొత్త లోక్సభ కొలువు తీరిన తర్వాత అందరికంటే సీనియర్లలో ఒకరిని ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు.
ఈ విధంగా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు లేదా ఒక సభలో అందరికంటే సీనియర్కి బాధ్యతలు అప్పగించడం అనే ఈ సాంప్రదాయం లేదా ప్రాక్టీస్ ఏదైతే ఉందో దీన్ని భారత్ ఎక్కడి నుంచి స్వీకరించింది అని అంటే భారత్ దీన్ని ఫ్రాన్స్ దేశం నుంచి స్వీకరించింది. సో ప్రోటెం స్పీకర్ అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత వారు మిగతా అందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు ఉంటారు. సో ఈ విధంగా 18వ లోక్సభకు ఒరిస్సా నుంచి ఎన్నికైన భర్తృహరి మహతాబ్ ఆయన ప్రోటెం స్పీకర్గా వ్యవహరించారు. నెక్స్ట్ ఓం బిర్లా వీరు 18వ లోక్సభకి స్పీకర్ అయ్యారు. సో రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి గెలిచినారు. సో గత కొంతకాలంగా స్పీకర్గా పనిచేసిన వ్యక్తి తర్వాత ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కానీ ఆ చరిత్రని తిరగరాశారు. వరుసగా 17వ లోక్సభ స్పీకర్గా ఉండినారు. 18వ లోక్సభ కూడా స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ జేపీ నడ్డా కేంద్ర మంత్రి. సో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ఎక్కువ స్థానాలు సంపాదించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వీరు రాజ్యసభకు నాయకత్వం వహించనున్నారు. సో మొన్నటిదాకా ఈ పదవిలో పీయూష్ గోయల్ ఉండినారు. సో పీయూష్ గోయల్ స్థానంలో ఇప్పుడు జేపీ నడ్డాకు ఆ బాధ్యతలు అప్పగించారు. నెక్స్ట్ రాకేష్ రంజన్. లోక్సభ లీడర్ అయితే నరేంద్ర మోడీ ఉన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. రాజ్యసభ నాయకుడిగా జేపీ నడ్డా అయితే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. అండ్ రాకేష్ రంజన్ సో భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సో దీనికి చైర్మన్గా వారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ సమీర్ వి కామత్ సో డిఆర్డిఓ చైర్మన్గా వీరి పదవీకాలం ముగిసింది మే 31 లో. బట్ ఓకే వీరి పదవీ కాలాన్ని మే 31, 2020 వరకు పొడిగించినారనమాట. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత రక్షణ పరిశోధన సంస్థ ఇది. సో ఇక్కడి వీరి సేవలు ఇంకా అవసరమైనాయని చెప్పి వీరిని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇవి ముఖ్యమైన అపాయింట్మెంట్స్కి సంబంధించినవి. సో వీరిని బట్టి అంతర్జాతీయ అపాయింట్మెంట్స్ వార్తల్లో 2024లో వార్తలు నుంచి సంస్థలు దేశాలు ఇలాంటివన్నీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఓకే పీరియాడికల్ అంటే ఒక పద్ధతిలో ఒక టైం చూసుకొని అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.